హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్ ఇన్ఫో సిస్టమ్. సో ప్రీవియస్గా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి కొన్ని మోడల్స్ డిస్కషన్ చేసినాం. సో దాంట్లో కంటిన్యూషన్లో భాగంగా ఈరోజు ఇంకో కొన్ని మోడల్స్ డిస్కషన్ చేసుకుందాం. ఓకే, సో హియర్ ద క్వశ్చన్ ఈస్ వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్, ఓకే, డిఫరెన్స్కి సంబంధించి అంటే మనం ఆల్రెడీ టాపిక్ స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ మనకు డిఫరెన్స్కి సంబంధించి. సో ఐ మీన్ సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోమని చెప్పేసి క్వశ్చన్స్ని బాగా రేజ్ చేస్తున్నాడు ఈ మధ్యలో. సో వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ at 10% per annum? Okay, means the rate of interest is 10% per annum on a sum of 1000 rupees after 4 years. So 4 years కి సంబంధించినటువంటి టర్మ్స్. ఓకే, సో 4 years అన్నాడు కాబట్టి నాకు 4 టర్మ్స్ నాకు అమౌంట్ వస్తుంది కాబట్టి నేను 4 టర్మ్స్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, 4 టర్మ్స్ నేను తీసుకుంటున్నా ఎందుకంటే 4 years అన్నాడు. సో ద ప్రిన్సిపల్ ఈస్ 1000 rupees. ఓకే, 1000 rupees and the rate of interest is 10% per annum. Clear? So 10% per annum. So 10% of these 1000 rupees ఎంత అంటే 10% 1000 rupees లో అంటే 100 rupees కదా. సో నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ నాకు ఈ 100 rupees అనేది కంటిన్యూగా రావడం జరుగుతుంది. ఓకే, ఎవ్రీ ఇయర్ ఐ విల్ గెట్ 100 rupees ఫ్రమ్ దీస్ 1000 rupees. క్లియర్? రైట్. నెక్స్ట్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ అడుగుతున్నాడు కాబట్టి దీస్ అమౌంట్ ఆర్ same as it is in compound interest and simple interest. It means these hundreds are common. Okay, these hundreds are common in simple interest and compound interest. And then we have to go for the calculate of compound interest. So compound interest calculation చేయాలి అనుకుంటే ఈ 100 rupees పైన కూడా నాకు 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోని ఈ 100 rupees పైన కూడా నాకు 10 rupees వస్తుంది. సో అగైన్ 10 rupees and then again 10 rupees. So these all 10 rupees is came from these 100 rupees. Clear? So ఈ 100 rupees నుంచి ఈ 10 rupees 10 rupees and 10 rupees వస్తున్నాయి మనకి. And then next ఇక్కడ ఇంకొక 100 ఉన్నది. సో ఈ 100 rupees నుంచి కూడా I will get another 10s. Okay, so these two 10 rupees is from these 100 rupees. సో ఈ 100 rupees నుంచి ఈ రెండు 10s వచ్చేసినాయి. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక 100 rupees ఉంది. ఈ 100 rupees ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ టర్మ్ అయిపోతుంది కాబట్టి అగైన్ ఇంకొక 10 rupees. సో ఈ 100 rupees పైన 1 2 3 10s వచ్చేసినాయి. ఈ 100 rupees పైన ఇక్కడ 2 10s వచ్చేసినాయి. ఈ 110 ఉంది 100 ఉంది కాబట్టి ఇక్కడ ఇంకొక 10 rupees వచ్చేసింది. రైట్. సో ఇక్కడ 10 rupees ఉంది. ఈ 10 rupees పైన కూడా నెక్స్ట్ 1 year కి నాకు ఇంట్రెస్ట్ రావాలి అట్ ది రేట్ ఆఫ్ 10% per annum కాబట్టి 1 rupee వస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇదే 10 rupees పైన ఇక్కడ కూడా ఇంకొక 1 rupee వస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నాకు ఇక్కడ 10 rupees ఉంది, ఇక్కడ 10 rupees ఉంది కాబట్టి ఆ 10 rupees పైన కూడా అగైన్ 1 rupee అండ్ 1 rupee వస్తుంది నాకు. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక 1 rupee ఉంది. సో ఆ 1 rupee లోపల కూడా నాకు 10% వస్తుంది, దట్ ఈస్ 0.1 rupee. సో ఆప్షన్స్ లో చూసుకుంటే 0.1 తోటి ఎండ్ అయ్యేటటువంటివి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ బి ఉంది, ఆప్షన్ డి ఉంది. సో 64.10 అండ్ 32.10 రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మీన్స్ ఆప్షన్స్ నుంచి అంటే ఇదంతా యాడ్ చేయకుండా డైరెక్ట్గా ఆప్షన్స్ ఎలిమినేట్ చేద్దాం అనుకుంటే. సో బట్ ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో రెండు ఆప్షన్స్లో మనం డిసైడ్ చేయలేం కాబట్టి 1 2 3 4 5 6 సో 60 పైన వస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ని ప్లే చేయొచ్చు. లేదు నేను కౌంట్ చేసుకుంటా అంటే 60 61 62 63 64.01. సో 64.10 rupees ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. సార్ ఇది ఎందుకు క్యాలిక్యులేట్ చేయలేదు అంటే సార్ ఫస్ట్ చెప్తున్నా ఇది ఎందుకు క్యాలిక్యులేట్ చేయలేదు. సింపుల్ థింగ్, ఇదంతా కూడా కామన్ ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్ లో అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో. సో ఇది మన వే ఆఫ్ క్యాలిక్యులేషన్ ఇదంతా కూడా. సో దీనికి రెగ్యులర్ గా మనకు వేరే వాళ్ళంతా ఏం చేస్తుంటారు అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ని కనుక్కోమన్నాడు కాబట్టి SI ఈక్వల్స్ టు PTR by 100 అని చెప్పేసి వాడు వేసుకొని సో PTR by 100. సో ప్రిన్సిపల్ దట్ ఈస్ 1000 rupees ఇంటూ టైం పీరియడ్ 1000 rupees 4 years at the rate of 10% per annum in by 100. సో ఇలా వేసుకుంటే నీకు సమ్ వాట్ సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకోవడానికి మళ్ళీ ఇంకొక ప్రాసెస్ చేసుకుంటాడు. ఈ రెండు ప్రాసెస్ చేసుకొని ఈ రెండు ప్రాసెస్ నుంచి డిఫరెన్స్ తీసుకొని అప్పుడు ఫైండ్ అవుట్ చేసుకుంటాడు. అంటే నీకు ఇదంతా క్యాలిక్యులేషన్ కావడానికి మోస్ట్లీ 2 నుంచి 3 minutes వరకు టైం పడుతుంది. బట్ ఇట్లా కంప్లీట్ చేసుకుంటే నీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీన్స్ 1 minute బిలోనే నీకు ఇది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. సో మనకు ఇక్కడ మొత్తం జస్ట్ పర్సంటేజెస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మల్టిప్లికేషన్స్ తోటి టేబుల్స్ తోటి కూడా ఎక్కువ మనకు అవసరం ఉంటుంది. జస్ట్ పర్సంటేజెస్ నేర్చుకుంటే ఇదంతా కూడా మనకు సింపుల్ గా క్యారీ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. రైట్. సో సేమ్ ఇట్లాంటిది ఇంకొక మోడల్ చూద్దాం. రైట్.
So the difference between simple interest and compound interest. Okay, the difference between simple interest and compound interest and 1200 rupees. So here the principal amount, that is 1200 rupees. Clear? So principal is 1200 rupees on 1200 rupees for 1 year. So time period is 1 year at the rate of 10% per annum. Means the rate of interest is 10% per annum. Rate of interest is 10% per annum. Main thing, calculated on half yearly basis. Calculated on half yearly basis, right? So half yearly basis అంటున్నాడు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంప్లీట్ గా ఏమవుతుంది, 2 టర్మ్స్ కంప్లీట్ అయిపోతుంది. సో 5% and 5%. ఓకే, హాఫ్ ఇయర్లీ బేసిస్ అన్నాడు కాబట్టి, రైట్. సో హాఫ్ ఇయర్లీ బేసిస్ అన్నాడు, నాకు 1 ఇయర్ టర్మ్ ఇచ్చింది కాబట్టి 1 ఇయర్ లో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి అంటే 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి కాబట్టి 2 టర్మ్స్ వేసుకుంటున్నా. సో at the rate of 5% for half yearly. Okay, 5% for half yearly అన్నాడు కాబట్టి from this 1200 rupees the 10% value is 120 rupees and 5% value is 60 rupees. Means every term I will get these 60 rupees from this 1200. ఈ 1200 రూపీస్ నుంచి నాకు ఎవ్రీ ఇయర్ 60 రూపీస్ వచ్చేసినాయి. దెన్ నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు కాబట్టి ఈ 60 రూపీస్ పైన కూడా నాకు ఇంకొక 5% రావాలి. సో ఈ 60 రూపీస్లో 10% వాల్యూ ఎంత, 6 రూపీస్. మరి దాంట్లో సగం ఎంత, 3 రూపీస్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఇంట్రెస్ట్ దట్ ఈస్ 3 రూపీస్. అంతే సింపుల్. ఓకే, ఇంత ముందుది ఇది సేమ్ అండి, కాకపోతే ఇంత ముందు క్వశ్చన్లో 1000 రూపీస్ ఇచ్చి 4 ఇయర్స్ అడిగాను, బట్ ఈ క్వశ్చన్లో 1200 రూపీస్ ఇచ్చి 1 ఇయర్ అడిగాను, బట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ హాఫ్ ఇయర్లీ బేసిస్ అని చెప్పేసి అన్నాడు. సో 2 టర్మ్స్ వస్తాయి, హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి 1 ఇయర్కి అన్నాడు, 1 ఇయర్కి టర్మ్. సో బట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ హాఫ్ ఇయర్లీ బేసిస్ అన్నాడు, 1 ఇయర్కి 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి కాబట్టి 2 హాఫ్ ఇయర్స్కి తీసుకుని క్యాలిక్యులేట్ చేసినాం. ఓకేనా? సో ఇట్లాంటివి కొంచెం చూసుకొని చేయాల్సినటువంటి ఛాన్సెస్ ఉంటే జర జాగ్రత్తగా చేయండి, రైట్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్యాంక్ ఆఫర్స్ 5% per annum compound interest on half yearly basis. Okay, 5% per annum compound interest on half yearly basis. A customer deposits 1600 rupees. Okay, 1600 rupees each on 1st January and 1st July of a year. Clear? 1st January and 1st July of a year. At the end of the year, the amount he would have gained by way of interest is అంటున్నాడు. సో 1st జనవరికి డిపాజిట్ చేస్తున్నాడు అంట అండ్ 1st జూలైకి. ఓకే, 1st జనవరికి 1st జూలైకి ఇన్వెస్ట్మెంట్ చేస్తుండే. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుండే? హీ డిపాజిట్స్ 1600 రూపీస్. ఓకే, 1600 రూపీస్ ఈస్ ద ప్రిన్సిపల్. అంటే 1st జనవరికి 1600 రూపీస్ డిపాజిట్ చేసిండు, 1st జూలైకి కూడా 1600 రూపీస్ డిపాజిట్ చేసిండు. అట్లాగే ఇయర్ ఎండింగ్ మనకు అడుగుతున్నాడు కాబట్టి 31st డిసెంబర్ నేను ఇక్కడ తీసుకుంటున్నా. ఎందుకు అంటే ఇయర్ ఎండింగ్. సో మొత్తం మనకి క్యాలిక్యులేషన్ ఇక్కడ క్లోజ్ అవుతుంది కాబట్టి. క్లియర్? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది మనకు? 5% పర్ యానం. ఓకే, పర్ యానం అంటది. ఓకే, 5% ఎంతకి? సంవత్సరానికి. బట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ హాఫ్ ఇయర్లీ బేసిస్ అని చెప్పేసి అన్నాడు. సో 5% సంవత్సరానికి అయితే హాఫ్ ఇయర్కి ఎంత? 2.5%. సో 2.5% కాబట్టి దీంట్లో 10% ఎంత అండి? 160 రూపీస్ కదా. ఎంత? 160 రూపీస్. దాంట్లో సగం ఎంత? 80 రూపీస్. 80 రూపీస్ అంటే ఎంత పర్సెంటేజ్? 5%. దాంట్లో సగం 2.5 కావాలి కాబట్టి 5%లో సగం 2.5 కాబట్టి 40 రూపీస్లో 80 రూపీస్లో సగం ఎంత? 40 రూపీస్. అంటే ఇంట్రెస్ట్ ఇక్కడ రాస్తున్నా. సో నేను 1st జనవరికి నేను డిపాజిట్ చేస్తే నాకు ఇక్కడ 40 రూపీస్ వస్తాయండి. ఎక్కడ? 1st జూలైకి. ఓకే, 1st జనవరి రోజు నేను 1600 రూపీస్ డిపాజిట్ చేసిన 6 మంత్స్కి క్యాలిక్యులేషన్ అవుతుంది కాబట్టి 1st జూలైకి నాకు 40 రూపీస్ క్రెడిట్ అయిపోయినాయి. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఈ 40 రూపీస్ ఇక్కడ వస్తే మళ్ళీ దెన్ నెక్స్ట్ ఎక్కడ వస్తాయి అంటే నాకు 31st డిసెంబర్ కూడా వస్తాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 6 మంత్స్ కదా, హాఫ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి కూడా ఇంకొక 40 రూపీస్ నాకు రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక 1600 రూపీస్ డిపాజిట్ చేసేసిన ఎప్పుడు? 1st జూలై రోజు. 1st జూలై రోజు ఇంకొక 1600 డిపాజిట్ చేసిన కాబట్టి దీనిపైన కూడా ఇంకొక 40 రూపీస్ నాకు వస్తాయి. ఓకేనా? 40 రూపీస్ నాకు వచ్చేస్తాయి, రైట్. సో ఈ 40 రూపీస్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఒక టర్మ్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి దీంట్లో మనకి 2.5% వస్తుంది. సో 40 రూపీస్లో 10% ఎంత? 4 రూపీస్. దాంట్లో సగము 2 రూపీస్. దాంట్లో సగము 1 రూపీ. సో 1 రూపీ. సో మొత్తం ఎంత?
40 + 40 + 40 + 1 దట్ ఈస్ 121 రూపీస్. మొత్తం 121 రూపీస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 1 ఇయర్ మనకి రావడం జరుగుతుంది అన్నమాట. క్లియరా? రైట్. సో ఇది ఒక డిఫరెంట్ లాజిక్ ఉన్నటువంటి క్వశ్చన్. అంతా సేమ్ స్ట్రాటజీ అండి. కాకపోతే మనకి ఇక్కడ మంత్స్ని మెన్షన్ చేసిండు. ఇది ప్రీవియస్ క్వశ్చన్ లాగానే, అంటే మీన్స్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ బేసిస్, హాఫ్ ఇయర్లీకి మాత్రమే మాట్లాడుతున్నాం. కాకపోతే ఇక్కడ డిపాజిట్స్ సపరేట్ చేస్తున్నాడు వాడు. ఒకటేసారి ప్రిన్సిపల్ ఇవ్వకుండా మనకు టూ టైమ్స్ డిపాజిట్ చేస్తున్నాడు. అంటే ఫస్ట్ జనవరి రోజు, ఫస్ట్ జూలై రోజు డిపాజిట్స్ చేస్తున్నాడు. సో ఇది ఒక్కటి దాని విషయంలో మనకు క్లారిటీ ఉంటే ఈ క్వశ్చన్లో ఫుల్ క్లారిటీతో మనం క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో రైట్, ఇంకొక క్వశ్చన్ చూద్దాం. The difference between simple interest and compound interest. Okay, the difference between the simple interest and compound interest on an amount of 15,000 rupees. On an amount of 15,000 rupees, 15,000 రూపాయల పైన after 2 years is 96. Is a difference వాడే ఇచ్చేసిందండి. ఓకే, డిఫరెన్స్ వాడే ఇచ్చేసింది అంటే 96 రూపీస్ వస్తుంది డిఫరెన్స్. సో వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం కనుక్కోమన్నాడు. క్లియర్? సో దీనికి అజంప్షన్ లెవెల్ చేయొచ్చా అంటే ఒక్క మాట గుర్తుపెట్టుకో, 8% per annum, 10% per annum, 12% per annum. సో త్రీ డేటాస్ ఉన్నాయి మనకి ఇక్కడ. మీన్స్ కెనాట్ బి డిటర్మైన్డ్ కూడా ఉంది. సరే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే, 8%, 10%, 12%, ఈ మూడింటికి సంబంధించినటువంటి డేటా తీసుకుంటే మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకో, ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఏ నెంబర్ని 2తో మల్టిప్లై చేస్తే 6తో ఎండ్ అవుతుంది, 3ని మల్టిప్లై చేసినా 6తో ఎండ్ అవుతుంది, 8ని మల్టిప్లై చేసినా కూడా 6తో ఎండ్ అవుతుంది. బట్ ఇక్కడ ఆప్షన్స్లో 3 లేదు కాబట్టి 8 ఒక్కటే ఉంది కాబట్టి మనము 8% per annum అని చెప్పేసి డైరెక్ట్గా ఆన్సర్ని ప్లేస్ చేయొచ్చు, క్యాలిక్యులేషన్ ఏమీ లేకుండా. అట్లా ప్లేస్ చేస్తావు సార్ అంటే సింపుల్ థింగ్ ఏం లేదు. సో ఇక్కడ 1500 రూపీస్ కదా. సో ఈ 1500 రూపీస్ పైన మనకు 8% తీసుకుంటే మళ్ళీ 0తో ఎండ్ అవుతుంది. ఆ జీరోని నెంబర్తో ఎండ్ అవుతుంది. ఆ నెంబర్ని ఈ 2తో మల్టిప్లై చేయాలి. మనం 2తో మల్టిప్లై చేస్తే 96 రావాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. మీన్స్ ఆప్షన్స్ టు పోతే 15,000 రూపీస్ పైన 8% అని చెప్పేసి అంటున్నాం. 15,000 రూపీస్లో 10% ఎంత అండి? 1,500 రూపీస్ కదా. సో 1,500 రూపీస్. మరి దీంట్లో 1% ఎంత? 150. 150 మైనస్ 150 ప్లస్ 150 ఎంత? 300. సో దీంట్లో నుంచి 300 తీసేస్తే దెన్ ఐ విల్ గెట్ దట్ 1,200 రూపీస్. ఓకే, 1,200 రూపీస్ ఫర్ 1 ఇయర్. సో 2 ఇయర్స్కి సంబంధించిన డేటా అడుగుతున్నాను కాబట్టి 2 టర్మ్స్ వేసుకుంటున్నా. సో 1,200 రూపీస్ నాకు ఫస్ట్ టర్మ్లో వచ్చింది, సెకండ్ టర్మ్లో కూడా 1,200 రూపీస్ వచ్చింది. ఈ 1,200 రూపీస్ పైన నాకు ఎవరు రావాలి? 1,200 రూపీస్ పైన నాకు సమ్ వాట్ ఇంట్రెస్ట్ రేట్ని ప్లేస్ చేస్తే 96 రూపీస్ రావాలి. నేను అదే చెప్పింది. ఇగో ఇక్కడ చూడు, ఇక్కడ 2. సో మీన్స్ 8% కదా మనకు కావాల్సింది. సో 8% అంటే ఏం చేస్తావు? ఇక్కడ 1%. దీంట్లో 1% వాల్యూ ఎంత మనకి? 1,200 రూపీస్లో 1% ఎంత అండి? 12 రూపీస్. సో 12 × 8, 12 8 96 రూపీస్. నేను ఇదే చెప్పి ఓకే, ఇంతకుముందు అసంప్షన్స్ అని చెప్పిన కదా. సో 2 ఉంది, ఇక్కడ 6 ఉంది. 2ను 6 ఎండ్ అవుతుంది. సో 2ని దేనితో మల్టిప్లై చేస్తే 6తో ఎండ్ అవుతుంది అంటే 8తో మల్టిప్లై చేస్తే ఈ 8 అదే. క్లియర్? అంటే ఇదంతా క్యాలిక్యులేషన్ చేయకుండా జస్ట్ చూసి, అంటే 2 ఇయర్స్ అన్నాడు కాబట్టి 6తో ఎండ్ అవుతుంది అన్నాడు కాబట్టి ఇంకా మిగతా డేటాతో నాకు ఏం అవసరం లేదు. 2 ఇయర్స్ అన్నాడు, అక్కడ 2 ఉంది, 6తో ఎండ్ అవుతుంది. 96 అన్నాడు, 6తో ఎండ్ అవుతుంది. 2తో దేన్ని మల్టిప్లై చేస్తే 6తో ఎండ్ అవుతుంది అంటే 3తో మల్టిప్లై చేస్తే ఎండ్ అవుతుంది. అండ్ 8తో మల్టిప్లై చేస్తే ఎండ్ అవుతుంది. ఇక్కడ 3 ఉందా అంటే లేదు, మరి 8 ఉందా అంటే ఉంది కాబట్టి 8. ఓకే, సో ఈ 1,200 రూపీస్ పైన మళ్ళీ 8% తీసుకుంటే ప్లస్ 96 రూపీస్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని వాడే చెప్పింది. క్లియర్? సో ఇంత సింపుల్గా మనం మెయిన్ క్వశ్చన్ని రిపీటెడ్గా ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఇట్లాంటివి అజంప్షన్స్ చేయడానికి చాలా వీలవుతుందండి. ఓకేనా? మీన్స్ క్వశ్చన్ పైన ప్రాక్టీస్ అంటే ఎన్ని ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి అంత ఎక్కువ క్లారిటీ వస్తుంది అనమాట. అంటే సింపుల్ థింగ్, ఒక క్వశ్చన్ మనకు వచ్చింది అంటే దాన్ని ఇమ్మీడియట్గా స్కిప్ చేసి వదిలేదు. దానిపైన రిపీటెడ్గా నువ్వు చదువుతూ ఉంటే క్వశ్చన్ని, దాంట్లో మనకి ఇట్లాంటి అద్భుతాలు జరుగుతాయి. క్లియర్? రైట్? నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.